డిసెంబర్ 13, 14వ తేదీన అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ విషయం గనక మీకు తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే అతిపెద్ద శుభవార్తలు ఈ మేషరాశి వారి జాతకంలో డిసెంబర్ 13, 14వ తేదీన వినబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను గురించి ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి వారికి అంగాకురుడు అధిపతిగా ఉంటాడు. అలాగే ఈ మేషరాశి వారిపై ప్రేమ జీవితం, కెరియర్, ఆరోగ్యం, కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో కూడా మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు డిసెంబర్ 13, 14వ తేదీల ఖచ్చితంగా మీ యొక్క కోరికలు నెరవేరాలని, కొత్త రిల్యూజేషన్ పెట్టుకొని అవి పూర్తవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మేషరాశిలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. శని ప్రభావం కూడా మేషరాశిపై పడుతుంది. ఈ సమయంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతర గ్రహాల కదలిక వల్ల మరికొంత మంది అవకాశాలు కూడా రానున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు. అయితే ఈ మేషరాశి వారి వ్యాపారంలో వచ్చే సంవత్సరంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సందర్భంగా గ్రహాల కదలిక ప్రభావం మేషరాశి వారిని ఏ మేరకు ప్రభావితం చేసనుంది, ఎలాంటి ఫలితాలు రానున్నాయి తెలుసుకుందాం. నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కెరియర్కు సంబంధించి కొన్ని ఆందోళన ఉండవచ్చు. మీరు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. ఈ కాలంలో నిరుద్యోగులు చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో మీరు కొన్ని పెద్ద విజయాలను పొందవచ్చు. అలాగే ఈ మేషరాశి వారి యొక్క మీ ప్రేమ జీవితం ఈ సంవత్సరంలో మధ్యలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకుంటారు. ఇది మీ ప్రేమ జీవితంలో గొప్ప మార్పులను తీసుకురాగలుగుతుంది. ఈ మేషరాశి వారు ఈ కాలంలో ప్రేమ వివాహాలు కూడా చేసుకోవచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మీ జీవిత భాగస్వామి వారితో ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త సంవత్సరంలో మీరు ఎలాంటి రుణాలు తీసుకోకుండా ఉండాలి. రుణం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి, అయితే ఈ సంవత్సరం మధ్యలో మీరు అప్పుల బాధ నుంచి బయటపడి డబ్బును ఆదా చేయటంలో కూడా మీరు విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు ఈ సంవత్సరం ప్రయాణాల వల్ల బాగా లాభపడతారు. మరోవైపు కోర్టు కేసులకు సంబంధించి ఖర్చులు పెరుగుతాయి. ఇకపోతే మేషరాశి వారికి నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ సంవత్సరంలోని తొలి 6 నెలలు కొన్ని మానసిక సమస్యలు ఉండపోవచ్చు. మీరు మీ జీవితంలో యోగా వ్యాయామాన్ని స్థానం గనక ఇస్తే మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ కొత్త సంవత్సరం మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. ఈ నూతన సంవత్సరంలో చివరి 4 నెలలు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈ మేషరాశి వారు మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టేబుల్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది. అంటే వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం, మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు తిరిగి రాకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు కన్న కలలన్నీ కూడా అవ్వకుండా అయిపోతుంది. కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నవారు కాబట్టి మంచి అనేది మీకు ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది. అది ఇప్పుడు మీకు రానే వచ్చింది. డిసెంబర్ 13, 14లో మీకు రాజయోగం అనేది ఏర్పడుతుంది. మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది కూడా జరుగుతుంది.
ఇక నుండి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ డిసెంబర్ 13, 14వ తేదీలో మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు మంచి లాభాలు అనేవి వస్తూ ఉంటాయి. మేషరాశి వారు ఎంత ఎక్కువగా ఎమోషనల్‌గా ఉంటారో, ఎంత ఎక్కువగా ఫీలింగ్‌లో ఉంటారో కాబట్టి మీ ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని పక్క వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు ప్లే అనేది చేస్తూ ఉంటారు. వారు ఎంతసేపటికి మీ దగ్గర ఎంత బాధాకరంగా, ఎంత దీనభావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతారు. సో, ఈసారి మీరు అలా చేయకండి. మనుషులకి తగ్గట్టుగానే వాళ్ళతో మీరు మాట్లాడండి. మనం ఇతరుల వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా, వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు. ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండడం నేర్చుకోవాలి. ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఈ రాశి వ్యక్తులు హాస్యప్రియులు, తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఆనందంగా మంచిగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఎక్కువగా ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసి పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూసే ఉంటారు. ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన విషయాలు మిగిలిపోయాయి. దీనివల్ల మానసికంగా కూడా మీరు ఎంతో బాధపడ్డారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో వారి యొక్క సహాయం అవసరం పడుతుంది. ఆ సమయంలో వారు సహాయం చెయ్యకపోగా మీరు చాలా నిరాశకు గురయ్యారు. అయితే ఈ విషయం కారణంగా మీరు మానసికంగా కూడా చాలా బాధపడ్డారు. అయితే బాల్యం నుండి మీ యొక్క మేషరాశి వారు కష్టాలను పల్లాలను చూశారు. కాబట్టి జీవిత అనుభవం వీరికి చాలా ఉంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే అలవాటు పడింది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా వీరు మానసికంగా కృంగిపోయారు. ఈ సందర్భంలో మీ యొక్క జీవితంలో చాలా చూశారు. కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్న వారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా బాధపడి ఉంటూ ఉన్నారు. అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేశారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మీకు ఎవరు సహాయం చేయలేరు. దురాశగా ప్రవర్తించకపోయగా కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కృంగిపోయారు. అయితే ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి అనేకసార్లు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో స్వజాతి వల్ల, బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల, ఇరుగు పొరుగుల వల్ల చాలా అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకలేదు. అయితే వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయలేని వారు వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవసరాలు ఉన్నప్పుడు మళ్ళీ వాడుకునేవారు. ఈ మేషరాశి వారికి మంచితనం అనేది చాలా ఎక్కువ. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు చాలా బాధాకరంగా ఉండిపోయాయి. అయితే మీరు మీ కాళ్ళ దగ్గరికి రావాలన్నా, మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు చూడలేని, ఓర్వలేని తనాలు కూడా ఎన్నో ఉంటాయి. కనుక మీకు రాబోయే ఈ డిసెంబర్ 13, 14వ తేదీలో మంచి శుభవార్తలు రానున్నాయి. ఈ శుభవార్తలు అనేవి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్పుని తెస్తుంది. అంటే ఈ మేషరాశి వారికి శుభవార్తలు అంటే ఏమిటి అనుకుంటున్నారా? మీరు ఎవరినైనా అప్పు అడగాలని అనుకున్నా, లేదా వేరే విషయాలని ఏదైనా అనుకున్నా, ఈ సమయంలో ఈ 2 రోజులలో అడిగి చూడండి. ఏది చేయాలనుకున్నా అది వెంటనే జరిగిపోతుంది. మీకు డబ్బు విషయంలో ఎవరైనా అడిగినా ఖచ్చితంగా కాదని మీకు ఇచ్చేస్తారు. అంటే ఇవే కాకుండా మీరు ఉద్యోగం విషయంలో కానీ, ఇలా ఎలాంటి సమయంలో అయినా సరే ఈ 2 రోజుల్లో తప్పనిసరిగా మీకు మీ మనసుకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్తలు మాత్రం ఖచ్చితంగా వినబోతారు. ఈ శుభవార్తల వల్ల మీకు గొప్ప గొప్ప అవకాశాలని అందజేస్తాయి. మీరు ఎప్పటి నుంచో
ఏదైనా కోరిక కానీ, ఏదైనా వ్యాపారంలో కానీ, ఏదైనా సాధించాలన్నా, ఏదైనా చేయాలన్నా అనుకుంటూ ఉంటారు కదా! అవి ఖచ్చితంగా కూడా ఇలా నెరవేరుతూ ఉంటాయి.